ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క భారత వ్యతిరేకి నెమ్మదిగా ఎన్నికల్లో ఓడిపోవడమో, పదవిని కోల్పోవడమో, గద్దె దిగడమో, ఏదో ఒకటి ఆఖరికి జైల్లోకి వెళ్ళడమో జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని పట్ల అత్యంత వ్యతిరేక ధోరణిని అవలంబించేవాడు. నేను క్రికెట్ మ్యాచ్లో ప్రపంచ కప్ను గెలిచినట్టుగానే ఇండియాని ఓడిస్తానని పదే చెప్పేవాడు. కశ్మీర్ విషయంలో చాలా ఉగ్రవాది కన్నా కష్టమైనటువంటి రీతిలో మాట్లాడేవాడు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నారు? మహింద రాజపక్ష శ్రీలంక అధినేతగా ఉన్నటువంటి సమయంలో చైనాకి పెద్దపీట వేశారు. చైనాకి అన్ని రకాలగా చైనా పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు. దీనివల్ల భారత ప్రయోజనాలకి విఘాతం కలుగుతున్నాయని చెప్పినా కూడాను ఆయన ఈ పనిని చేసేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? మహింద రాజపక్ష తన దేశంలోని ప్రజలనే ఎదుర్కోలేక వాళ్ళకి ఎదురుపడలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. వేరే వ్యక్తి అధికారంలోకి వచ్చారు. మాల్దీవ్స్లో ముయిజు అధికారంలోకి వచ్చిందే ఇండియా అవుట్ అనేటటువంటి నినాదంతో. ఇండియా అవుట్ నినాదంతో వచ్చినటువంటి ముయిజు పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు. గద్దెకి ఎక్కగానే, గద్దె మీదకి రాగానే, అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా భారత వ్యతిరేకతను పెంచి పోషించారు. ఇప్పుడు ముయిజు ఏం చేస్తున్నారు? ముయిజు ఇప్పుడు భారత పర్యాటకులు నాకు కావాలి, భారతదేశపు సహాయం కావాలి, భారతదేశంతో మైత్రి నాకు కావాలి అని చెప్పి పూర్తి మాట మార్చి గతంలో చేసినటువంటి భారత వ్యతిరేక ఉద్యమాలన్నింటినీ మానుకుని ప్రో ఇండియా ధోరణిని అవలంబిస్తున్నారు. పూర్తి భారత వ్యతిరేక ధోరణి, భారత ప్రయోజనాల గురించి పట్టించుకున్నటువంటి వ్యవహార శైలి బైడెన్ పదవీ కాలాన్ని చూసినట్లయితే మనకి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బైడెన్ పదవీ కాలం పూర్తవుతుంది. ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయం సాధించింది. పక్కనే ఉన్నటువంటి కెనడాలో కూడాను భారత వ్యతిరేక ధోరణిని తన యొక్క ట్రేడ్ మార్క్గా మార్చుకున్నటువంటి ట్రూడో ఇప్పుడు పదవిని వదిలేయాల్సి వచ్చింది, అధికారానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు భారత వ్యతిరేక ధోరణిని బాగా పగబట్టినట్టుగా అవలంబిస్తున్నటువంటిది మహమ్మద్ యూనుస్. ఆయన కూడాను పూర్తి యాంటీ ఇండియా ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అయితే రాను ఆయన పొజిషన్ బంగ్లాదేశ్లోనే నానాటికి తీసికట్టు నాగంబొట్టులాగా బలహీనమవుతోంది.